నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనరల్‌గా ఎవరికైనా గాని ఫారెన్ టూర్‌లు రావాలి అనంటే చెప్పిన పని చేసిందా అంటే ఎక్కువ పని చేస్తే జనరల్‌గా బంపర్ ఆఫర్‌లు, ఫారెన్ టూర్‌లు వస్తుంటాయి. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకైతే అసంతృప్తితో ఉన్నందుకు ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ పెద్దలు కావచ్చు, వాళ్ళు బంపర్ ఆఫర్స్ ఏంటంటే విదేశీ టూర్‌లు బ్యాంకాక్, థాయిలాండ్, సింగపూర్ ఇలాంటి విదేశీ టూర్‌లు ఆఫర్ చేస్తారన్నట్టుగా వార్తలొస్తూ ఉన్నాయి. అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇది ఎంతవరకు వాస్తవం ఈ వార్త? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ జీవీఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆఫర్ కింద ఈ విదేశీ టూర్‌లని ఆఫర్ చేస్తారన్నట్టు వార్తలొస్తున్నాయి. అది బ్యాంకాకా, లేకపోతే థాయిలాండా, సింగపూరా ఇవి ఏందనేది తెలీదు గానీ, బట్ విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా వార్తలొస్తూ ఉన్నాయి. ఈవెన్ అసెంబ్లీ ఆఖరి రోజైనా గానీ ఎవరు కూడా ఎమ్మెల్యేలు రాకపోవడం, సమావేశం అది రద్దవ్వడం ఇయన్నీ మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఏమంటారు? అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా కలిసి కొంచెం కూల్ చేసేటువంటి పనులు కూడా చేశారు అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి భాషలో చెప్పాలంటే వెండి చెంబు లాక్కుని మట్టి చెంబు ఇస్తున్నారా? అంటే ఇప్పుడు మెడలో నగ లాక్కుని చాక్లెట్ పెడుతున్నారా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి? ఒకవైపేమో మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అసెంబ్లీనే లాగేసుకుంటున్నారు. వాళ్ళ హ్మ్. యొక్క ఎమ్మెల్యే పదవి లాగేసుకొని మిమ్మల్ని ట్రిప్పులకి తీసుకెళ్తాం, సింగపూర్ తీసుకెళ్తాం, బ్యాంకాక్ తీసుకెళ్తాం, లేకపోతే ఇంకా ఏదన్నా ప్యాకేజీలు ఇస్తాం, కొంత అమౌంట్ ఇస్తాం అంటే వాళ్ళెలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ ఫీవర్ వచ్చేసింది. హ్మ్. మనం ఏంటంటే టోటల్‌గా దేశమంతా ఎలక్షన్ ఫీవర్ ఉంటే, దానికన్నా ముందు ఆయన ఇంకో గండం గట్టెక్కాల. ఏది? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడెరుగు. ముందు రాజ్యసభ గండం గట్టెక్కటమే జగన్మోహన్ రెడ్డి ఎలా అని చెప్పి జుట్టు పీక్కుంటున్నాడు. హ్మ్. ముగ్గురు నల్లేరు మీద నడగ్గా గెలవాల్సిన సీట్లవి. 151 బలం. ఏది? ఇప్పుడు ముగ్గురికి 350ని పంచేస్తే ఇంకా ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది వాళ్ళకి. 50 మంది ఎమ్మెల్యేలు చక్కగా గెలవాల్సిన దీంట్లో ఇప్పుడు అతనేం చేస్తున్నాడు? ఒక 30 మందికి సీట్లు లేకుండా చేశాడు. హ్మ్. 30 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆగ్రహం, అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ చూశారు. లేటెస్ట్‌గా నిన్న గాక మొన్న. ఎలా ఉంది? అసలు ఎమ్మెల్యేలే అటెండ్ కాలేదు. హ్మ్. అసలు కోరమ్ గూడా జరగలేదు. ఏది? 9కి అసెంబ్లీ బిగిన్ కావాల్సింది ప్రసాదరాజు విప్ అందరిని ఎళ్లి బతిమిలాడుకుని లోపలికొచ్చి కూర్చోండయ్యా, కూర్చోండయ్యా అని చెప్పి 9:15కి 9:20కి గూడా కోరం లేక అసెంబ్లీ జరుపుకోలేకపోయిన స్థితి చూసాం. తమ్మినేని హ్మ్. సీతారాం స్పీకర్ లబలబలాడారనమాట. ఆ! ఏది? ఎమ్మెల్యేలు 70 మంది రాలేదు. హ్మ్. హ్మ్. 151 మంది ఎమ్మెల్యేల్లో 70 మంది రాలేదంటే, ఏ స్థాయిలో మరి వాళ్ళు రేపు యాంటీ చేయబోతున్నారు? ఏది? రేపు రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళందరూ గూడా జగన్మోహన్ రెడ్డి పెట్టే క్యాండిడేట్‌ని ఓడించడం ద్వారా ఆయనకి గుణపాఠం చెప్పాలి అని హ్మ్. మొన్న చూసాం. అసెంబ్లీలో జస్ట్ వాళ్ళేసింది ట్రయల్ మాత్రమే అన్నమాట. హ్మ్. అది టీజర్ మాత్రమే మొన్నటి సెషన్స్. ఓకే. ఆయన ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమిటి? ఈ ఎవరైతే చీటీలు చించేశారో వీళ్ళంతా తెలుగుదేశం క్యాండిడేట్‌కేస్తారు అనే హ్మ్. భయంతో మేము మళ్ళా ఇంకో సర్వే చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమన్వయకర్తలంతా గూడా వాళ్ళకే టికెట్ ఇస్తానని నేను గ్యారంటీ గాదు. ఓకే. సర్వేలో గనక మీకు గనక గ్రాఫ్ పెరిగితే మీకు గూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని మళ్ళా వాళ్ళనేదో బులిపిచ్చు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ! జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకి తెలుసు. సొంత ఎమ్మెల్యేలకి తెలుసు గదా! ఆయన నైజం అవును. ఏంటో. హ్మ్. ఇప్పుడు తడిగుడ్డతో గొంతులు గోయడానికి ఆయన సిద్ధపడ్డా, గొంతు గోంచుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. హ్మ్. అస అసెంబ్లీలో ఆయన జగన్మోహన్ రెడ్డి లాబీల్లో మాట్లాడుతూ వెళ్తుంటే కాపు రామచంద్రారెడ్డి ఎదురయ్యాడంట. రాయదుర్గం ఎమ్మెల్యే చీటీ జరిగినాయన. కాపు హ్మ్. రామచంద్రారెడ్డి ఎదురైతే కాపన్నా ఏమన్నా? నా మీద కోపమన్నా?
ఒకసారి పైకి రా అన్న, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, ఛాంబర్కి రా అన్న అన్నాడట. ఆయన కాపు రామచంద్రారెడ్డి నడుచుకుని ఈయన ఛాంబర్కి వెళ్ళి కాఫీ తాగడం దేవుడు ఎరుగు, ఎంబటే వచ్చి ఎక్కడ పడ్డాడు, టీడీఎల్పీలో పడ్డాడు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీకి వచ్చి అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారితో కాఫీ తాగాడు. అంటే కాపన్నా కాఫీ తాగుదాం రా అన్న ఛాంబర్కి అని సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎక్కడికి వచ్చి కాఫీ తాగాడు, అచ్చెన్నాయుడుతో కాఫీ తాగారంటే ఏంటి దాని ఇండికేషన్? అంతగా భయపడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక కాపు రామచంద్రారెడ్డి అంటే ఎవరైనా ఇతని కోసం అసెంబ్లీ త్యాగం చేశాడు. ఏది 2012లో శాసనసభకి రిజైన్ చేశారు వీళ్ళంతా కూడా, 15 మంది. అప్పట్లో మంత్రులు రాజీనామా చేశారు. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. వాళ్ళకే ఈయన టికెట్ ఇవ్వలేదంటే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అన్నాడు కదా, అంతకుముందు కొండా సురేఖే అంది ఇతని కోసమా నేను మంత్రి పదవికి రాజీనామా చేసింది అని చెప్పి. ఇప్పుడు షర్మిల ఆ రోజు పాదయాత్ర చేసి వీళ్ళందరినీ గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ జైల్లో ఉన్నాడు అనమాట. ఈ రాజీనామా చేసిన ఈ 15 మందిని గెలిపించింది షర్మిల. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఇవాళ 3 రాజ్యసభ సీట్లలో 2 సీట్లు ఎవరికి ఇచ్చాడు? సొంత సామాజిక వర్గానికి ఇచ్చాడు. సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్, ఆ తర్వాత మేడా రఘునాథ్ రెడ్డి అని ఆయన ఒక పెద్ద బిగ్ షాట్. అంటే వీళ్ళేదో డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుగోలు చేసే పనో ఏదో జరుగుద్దనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి లెసన్ ఇవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళంతా, ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నారు. అంటే మొదట వాళ్ళు ఓడించే క్యాండిడేట్ ఎవరు? వాళ్ళ బాబాయినే ఓడిస్తారనమాట. ఎవరు? సుబ్బారెడ్డి బలవుతాడు అనమాట. ఇప్పుడు ఈ జగన్ మీద కోపం వీళ్ళు ఎవరిని బలి తీసుకోబోతున్నారు? సుబ్బారెడ్డిని బలి తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి బలం ఎంత ఉంది? 23 మంది ఎమ్మెల్యేల్లో 4 లాగేసుకున్నాడు. 4 లాగేసుకుంటే 19 మందే ఉన్నారు. మనం చూసాం శాసన మండలి ఎన్నికల్లో. ఏది వీళ్ళ 4 వైసీపీ క్యాండిడేట్లకు వేస్తే గెలవాల్సింది ఎవరు? ఫస్ట్ టైం గెలవాల్సింది గన్ షాట్ గా వైసీపీ వాళ్ళు గెలవాలి. అలాంటిది టీడీపీ బీసీ మహిళా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ గన్ షాట్ గా గెలిచింది. ఎట్లా? అందరు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు, అక్కడ ఉన్న ఏజెంట్లు, వైసీపీ వాళ్ళకి అర్థం కాదు, ఇదేంటి అనురాధ ఎట్ట గెలిచింది అని జుట్టు పీక్కున్నారు అన్నమాట. అంటే వైసీపీలో ఉన్న 4 ఇటు ఓటేశారు, ఎటు తెలుగుదేశంకి. అందుకే కదా వాళ్ళ 4 ఏదో సస్పెండ్ చేసి ఆ కోటగిరి మన శ్రీధర్ రెడ్డి, ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వాళ్ళ 4 సస్పెండ్ చేశారు. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఇతని మీద తీవ్ర వ్యతిరేకతలో ఉన్నప్పుడు తెలుగుదేశం బలం ఎంత? 19 కాదు, 19 + 30 వేసుకో, ఎంత? 49 మంది బలంతో తెలుగుదేశం ఉందన్నమాట. అంటే రేపు గన్ షాట్ గా గెలవబోయే క్యాండిడేట్ కూడా తెలుగుదేశం క్యాండిడేట్. తెలుగుదేశం రేపు పొద్దున అభ్యర్థిగా ఎవరిని పెడుతోందో అతను గనక పారిశ్రామికవేత్త అంట. ఆ పారిశ్రామికవేత్త కనుక అయినట్టయితే ఎటు ఈ 30 + 19 49 కాదు, ఇంకొన్ని సీట్లు కూడా అక్కడ మరి కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది. 90 మంది 70 మందిని మార్చేస్తున్నాడు అన్న దీంట్లోనే మొన్న అటెండెన్స్ పడిపోయింది. అసెంబ్లీకి 71 మంది ఎమ్మెల్యేలే అటెండ్ అయ్యారు. అసలు గ్రూప్ ఫోటో దిగుదాం రమ్మంటే స్పీకర్ తో లాస్ట్ సెషన్ లో అందరూ గ్రూప్ ఫోటో దిగుతారమ్మా. ఇప్పుడు 175 మంది ఒక మంచి గ్రూప్ ఫోటో జంప్. ఏది గ్రూప్ ఫోటో దిగే టైంకి అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు అనమాట. అసలు అటెండ్ అయిందే తక్కువ. అటెండ్ అయిన వాళ్ళంతా కూడా జంప్ జిల్లాని ఏంటి వీళ్ళతో గ్రూప్ ఫోటో దిగేది అని చెప్పి ఒకవైపు ఏమో మా సీట్లే మరి ఇతను లాగేసుకున్నాడు కదా, గుంజేసుకున్నాడు కదా. ఇప్పుడు గతంలో మనం చూసాం, ఏది కొంతమంది అటు వేశారు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేశాడు. మరి ఇప్పుడు రేపు వేయబోయే 30 మందిని సస్పెండ్ చేస్తాడా? ఎందుకు వేస్తారు? ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి వేస్తుందా, ఎలీజా వేస్తాడా, ఆర్ధర్ వేస్తాడా, కొలుసు పార్థసారథి వేస్తాడా, రక్షణ నిధి వేస్తాడా? ఆదిమూలం నువ్వు చూసావు కదా, కోనేటి ఆదిమూలం అనే అతను అసలు ఆయన ఏం చేశాడు? ఎంపీగా కంటెస్ట్ చేయమంటే
నాకు ఎంపీ టికెట్ వద్దు, నువ్వు వద్దు అని చెప్పి అప్పుడే లోకేష్ బాబుని కలిశాడు. దళితులకు ఆత్మగౌరవమే ఇక్కడ కరువు అయింది. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీలో మేము కొనసాగలేము అని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలంతా కూడా ఎమ్మెల్యేలు ఇవాళ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నప్పుడు రేపు రాజ్యసభలో మరి వాళ్ళ ఆగ్రహానికి బలయ్యే క్యాండిడేట్ ఎవరంటావు? ఆ ముగ్గురులో మేడా రఘునాథ్ రెడ్డి బలవుతాడా, గొల్ల బాబురావు బలవుతాడా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి బలవుతాడా? అంటే సుబ్బారెడ్డే బలవుతాడు. ఎందుకు? ఆయన జగన్ కు చుట్టం. ఏది? బాబాయ్ కదా. అంటే బాబాయిని కొడితే తప్ప జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగలదు అని చెప్పి మొదటి దెబ్బ ఈ 30 మంది ఈ చీటీ తిరిగిన ఎమ్మెల్యేలంతా కూడా ఎవరి మీద వేటు పడుతుంది? సుబ్బారెడ్డి మీద పడుతుంది అనమాట. సో ఫైనల్లీ తగిలేది చేసిందంతా జగన్మోహన్ రెడ్డి, దానికి ప్రతిఫలం అనేది వైవి సుబ్బారెడ్డి గారు అనుభవించబోతున్నారా? సో లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా ఈ విదేశీ టూర్ల దగ్గర ఏమన్నా ప్రలోభపడి అక్కడ లొంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అవతల ఉన్నది ఎవరు? చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబుకి ఇది బాగా ఇష్టం. ఈ గేమ్ ఆయనకి బాగా ఇష్టం. ఏది? ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆయన వ్యూహాలన్నీ కూడా సపరేట్ గా ఉంటాయి. మొన్న మీరు చూశారు పంచుమర్తి అనురాధ వ్యూహం ఎలా సక్సెస్ అయిందో. ఇదే కాదు, అసలు ఆయన మొదట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80లో అప్పుడు చిత్తూరు జడ్పీ చైర్మన్ ఎలక్షన్ వచ్చింది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చినప్పుడు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. ఆయన మీద కోపంతో ఈయన ఎమ్మెల్యేగా చంద్రబాబు ఏం చేశాడు? జడ్పీ చైర్మన్ ఎన్నికలో ఒక చిన్న షాక్ ఇచ్చారు. ఏంటి? కుతూహలమ్మని గెలిపించారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన క్యాండిడేట్ ని కాదని రెబల్ క్యాండిడేట్ ని గెలిపించారు వీళ్ళంతా కూడా. ఇక ఆ దెబ్బకి ఒక పెద్ద సంచలనం ఢిల్లీలోనే షాక్ తగిలింది అనమాట. ఇదేంటి, మేము ఈ క్యాండిడేట్ ని గెలిస్తే కుతూహలం ఎలా గెలిచింది అనుకున్నారు. అట్లా మొదటి నుంచి కూడా అంతే. ఏది? ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అటు కౌన్సిల్ కావచ్చు, ఇటు రాజ్యసభ కావచ్చు, ఈ క్యాంపు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ విషయంలో కూడా ఆయన్ని దించేసినప్పుడు క్యాంపు రాజకీయం నీకు తెలుసు. అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు యాజిటేషన్ లో అది మొత్తం నడిపింది ఎవరు? దాని స్కెచ్, మొత్తం ప్లాన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబు. వీళ్ళ ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లటం, ఢిల్లీకి తీసుకెళ్లటం, రాష్ట్రపతి దగ్గర ప్యారేడ్ చేయించటం, వాళ్ళని మళ్ళా కర్ణాటకలో దాచిపెట్టడం, నంది హిల్స్ లో వాళ్ళని ఒక 4 రోజులు ఉంచి మళ్ళా గవర్నర్ దగ్గర మళ్ళా బల పరీక్షలో వాళ్ళని ప్రొడ్యూస్ చేసి ఎన్టీఆర్ ని మళ్ళా సీఎం చేసేదాకా నీకు ఎలా నడిచిందో చూసాం. అలాగే రేపు రాజ్యసభ ఎన్నికలు రాబోయే ఈ 10 రోజుల్లో చంద్రబాబు ఎత్తులు ఎలా ఉంటాయో, చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి సగం అందుకే కింద మీద పడుతున్నాడు. అసలు రేపు పొద్దున 3 క్యాండిడేట్లని నేను ఎలా గెలిపించాలా అనుకుంటున్నాడు. పొరపాటున గనక అతను ఇంకోసారి తప్పు చేసి గొల్లా బాబురావును గనక ఓడిస్తే ఏంటి? ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా సుబ్బారెడ్డికిను రఘునాథ్ రెడ్డికే ఇప్పించి బాబురావుని గనక ఓడిచ్చారనుకోండి, ఇంక అంతే. ఏమవుద్ది? మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఎదురు తిరుగుతారు. బాబురావు మరి వీకర్ సెక్షన్ కి చెందినాడు కాబట్టి ఆయన గనక ఓడిస్తారా? అది గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి గొంత ఇంకా ఆయన దవ్వుకున్నట్టే అవుతుంది అనమాట. సో అంటే రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అలాగే ముఖ్యంగా వైసీపీలో బాగా హీట్ పెంచేస్తోంది. సో ఆ హీట్ వల్ల సమ్మర్ కి సంబంధించిన బంపర్ ఆఫర్స్, విదేశీ టూర్లు ఇప్పుడే వచ్చేస్తున్నాయి. సో మరి దీనికి ప్రలోభపడి వైసీపీ ఎంపీలు ఆగిపోతారా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు బంగారమయం చేసుకోవడానికి బయటకు వచ్చి బంగారమయం చేసుకుంటారనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, గారు. నమస్తే.